సో హలో విఎల్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? ఏంటి మహాతల్లి మళ్ళీ ఎక్కడికో బయలుదేరిందే అని అనుకుంటున్నారేమో. ఏమీ లేదండి, మా అనపర్తిలో అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. అండ్ సరదాగా అండ్ మన దాకా వచ్చిన ఎగ్జిబిషన్ మనం ఎందుకు వదలాలి, ఇంకా పిల్లలు అయితే పట్టుపట్టారు. 3 days హాలిడేస్ అయితే ఇచ్చారనమాట. రాఖీ టైంలో వెళ్ళాం, రక్షాబంధన్ టైంలో వెళ్ళాం అనమాట అది. సో మనకైతే వీడియోస్ అంటే ఇంకా మళ్ళీ రక్షాబంధన్ వచ్చేసి ఇలా ఉందని భయం వేసి ఇంకా అనమాట. ఇంకేంటంటే పిల్లలందరూ వెళ్దాం అని అన్నారు. చాలా బాగున్నాయి ఫిష్లు అని చెప్పేసి నేను ఫస్ట్ టైం అంత పెద్ద ఎక్వేరియంలో నేను అలా చూడను అనమాట. మా వాళ్ళు అయితే అన్నారు ఇంకా బాగుంటాయి, ఇంకా చాలా పెద్దగా పెడతారు అని చెప్పేసి అన్నారు. అంటే మా అనపడుతున్న ఇంకా సింపుల్గా పెట్టినట్టున్నారు. చేపలు అయితే బాగున్నాయి అనమాట, పెద్ద పెద్దగా ఉన్నాయి. కలర్ఫుల్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. మాకైతే భలే నచ్చింది చూడగానే. ఇదేదో బాగుంది, కోసుకుని కూర వండితే బాగుంటుందేమో అని చెప్పేసి అనిపించింది. అందరికీ అలాగే ఉంటుంది కదా, అనిపిస్తుంది కదా. ఇంకా నిజంగా చేతికి ఏదో పట్టుకున్నట్టు అంత అనిపించింది అనమాట. భలే ఉన్నాయి, వెరైటీ ఫిష్లు అయితే ఉన్నాయి. కానీ ఎక్కడి నుంచో వచ్చి పాపం వాళ్ళు ఇవన్నీ సింపుల్గా ఊరికైతే పెట్టరు కదండి. చాలా ఎంతో శ్రమ తీసుకుని అన్నిటికి ఎంతో కాస్ట్ పెట్టి అన్నీ ఇక్కడ తెచ్చి పెట్టాలంటే మాటలు కాదు. ఇంకా మనం ఆ మాత్రం మన ఊర్లో అంటే ఆ మాత్రం సహాయం చేయకపోతే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా పిల్లల్ని అందరినీ తీసుకుని అయితే వెళ్ళిపోయాం. అండ్ ఇలా బయటకు రావాలంటే తక్కువ ఖర్చు అవ్వదు కదండి, ఏదో అంతలో ఎంతో కొంత ఖర్చు అవుతుంది కదా. అందుకే మేము అంతా ఏం చేసామంటే సింపుల్గా సరదాగా చూపించేసి నో గేమ్స్ ఎందులోకైనా ఎక్కించేది ఏం లేదు. ఆల్రెడీ మా సంక్రాంతి ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ సంక్రాంతి టైంలో వీరులమ్మ జాతరలో ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందండి, ఇంకా మామూలుగా ఉంటుందా? ఆల్రెడీ సంక్రాంతిలో ఎంజాయ్ చేశారు కదా, మీరు ఆపండి, జస్ట్ వెళ్ళి చూసేసి వచ్చేయాలని చెప్పేసి అన్నాం. ఇంకెంతలా చూసేసి వచ్చేయాలన్నా ఇంకా పిల్లల మనసు అయితే మనం మార్చలేం కదా. ఇంక సరేలే అని చెప్పేసి ఒక 2 rides ఓకే అని చెప్పేసి అన్నాం. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా చేపలు అయితే బాగున్నాయి, ఇంకా అలా చూసుకుంటూ లోపలికైతే వెళ్ళిపోయాం. ఇంకా ఏంటంటే అంతకంటే ఏముందండి, షాపింగ్. ఇంకా లేడీస్ షాపింగ్ అంటే నిజంగా ఇంకా ఎంత చేసినా తనివి తీరదనమాట. మా చుట్టూ మేము తీసుకొచ్చిందేమో అందరినీ అబ్బాయిల్ని, నాకైతే అమ్మాయిలు లేరు. ఇంకేం కొనుక్కున్నా నేనే కొనుక్కోవాలి. ఇంకా లేదంటే మేనకోడలికి, లేదంటే మా తోడుకోడలి పాపలకి అలా కొనాలన్నమాట. ఇంకా సరదాగా అలా విండో షాపింగ్ చేసుకుంటూ ఏదో ఒక జత గాజులు అయితే కొనుక్కున్నాను, బాగున్నాయని చెప్పేసి. అండ్ సింగిల్ బ్యాంగిల్స్ అనమాట, బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇదే షాపుల్లో అయితే నిజంగా ఇక్కడ వచ్చి ఒక బ్యాండ్ వచ్చి 20 rupees అలా ఉందా, అదే నిజంగా మీరు షాప్ దగ్గరికి వెళ్తే 80 or 100కి తక్కువ ఉండు, అంత బాగున్నాయి, రీజనబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మనం ఇక్కడ కూడా బేరం ఆడి బార్గెయిన్ చేస్తే చాలా చండాలంగా ఉంటుంది కదండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఆ కాస్ట్లో ఇచ్చారంటే వెరీ గ్రేట్ అనమాట. నాకైతే బాగానే నచ్చాయి. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాం. సో ఇంకింత వచ్చిన తర్వాత మా పిల్లలు ఏంటంటే బెలూన్ ఎక్కుదామని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఎక్కని అని చెప్పేసి చూసాం. కానీ ఎంతలా ఎక్కించినా ఏం చేసినా అదృష్టం అనేది ఒకటి ఉంటుంది కదండి. కొంతమంది పిల్లలు ఏంటంటే రాటుకు పోటీకి ఎంతలా ఉన్నా సరే ఆడేసుకుంటారు అండ్ దెబ్బలు తగిలితే దులిపేసుకుని వెళ్ళిపోతారు. నా పిల్లలు ఉన్నారనుకోండి, అండ్ మా పిల్లలు అంటే మా సుశాంత్ చిన్నోడు అండ్ పెద్ద అబ్బాయి శశి, వాడు ఎలాగో పెద్దడైపోయాడు. చిన్నప్పుడు అయితే చాలా పడ్డాను హెల్త్ ఇష్యూస్ అయితే. ఇంకా సుశాంత్ ఉన్నాడంటే వెరీ డెలికేట్గా ఉన్నట్టు ఉంటాడు, బక్కగానే, వాడితోనే కొంచెం భయం. ఇంకెలాగో ఆడుతున్నాడని చెప్పేసి
ఇంకా నేను మంచూరియా, నా ఫేవరెట్ వేడి వేడిగా మంచూరియా అయితే చేస్తున్నారు అండ్ టేస్టీగా ఉందని చెప్పేసి లాగించేసాను. ఇంకా ఇది ఉంది కదండి జంపింగ్ జపాంగ్, ఇక్కడే నాకు పెద్ద తలకాయ పొట్టు వచ్చింది, మీకు చెప్తాను వినండి. ఏంటంటే ఇది ఎక్కువ ఆడతానని చెప్పేసి అన్నారు, సరే అని చెప్పేసి ఎక్కించాం. వీళ్ళందరూ పెద్దోళ్ళునే, వీడేంటే కొంచెం బలంగా ఉంటాడు కదా మా సుశాంత్, సరే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఎక్కాడనమాట. ఎక్కాడు, ఎగురుతున్నాడు, బాగానే ఎగురుతున్నా అంటే సడన్గా ఎవరో వచ్చి కాలు మీద పడ్డారంట, నొప్పి వచ్చిందని చెప్పేసి ఏడ్చాడు. మళ్ళీ దింపేశాను. సరే అని చెప్పేసి మళ్ళీ ఎక్కుదానని మళ్ళీ ఎక్కాడండి. మళ్ళీ ఎక్కిపోతే మళ్ళీ కాలు మీద పడిపోయాడంట, గట్టిగా ఏడ్చుకుంటూ. అమ్మ నా కాలు ఇరిగిపోయింది అనుమతి, ఇంకా నా గుండె ఆగిపోయింది, అయిపోయింది దేవుడా అని చెప్పేసి అని అనుకున్నాను. ఇంకా బయటకు తీయబోతికి కొంచెం ఏమైనా కాలు ఇరిగిపోయింది అని ఏడుపుంది. సరే అని చెప్పేసి బయటకు తీసి కాలంతా రుద్ది కొంచెంసేపు అలా నడిపిస్తే అప్పుడు కవరింగ్ అయ్యాడనమాట. బెలూన్స్ బాల్స్ టైప్ వస్తారు కదా నెంబర్స్తో, ఆ బాల్స్ వేస్తే దానికి బాస్కెట్ వచ్చింది. దానికి ఏదో ఫీల్ అవుతూ నార్మల్ అయితే అయ్యాడు. నేను ఎక్కడ తీసుకొచ్చినా నాకు ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏడు జరుగుతూనే ఉంటాయి, అది కామన్ అనమాట. సో ఎగ్జిబిషన్ అయితే బాగుందనమాట, బోర్ కొట్టేలా అయితే లేదు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.